నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. మనకు తెలంగాణ ప్రభుత్వము ఈ వేసవి సెలవులలో ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ శిక్షణలో ఏ విధంగా బోధించాలి, ఎలాంటి రికార్డులు మెయింటైన్ చేయాలి, ఎలా పాఠ్య ప్రణాళికలు రాయాలి, వార్షిక ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, ఈ అన్ని అంశాలపైన శిక్షణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ శిక్షణ ఇచ్చారు కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో సంవత్సరానికి 2 సార్లు పాఠశాలలకు ఇన్స్పెక్షన్ అనేది జరగనుంది. ఈ ఇన్స్పెక్షన్లో తప్పకుండా క్లాస్ రూమ్ టీచింగ్ని అబ్జర్వ్ చేయనున్నారు. క్లాస్ రూమ్ టీచింగ్ అబ్జర్వ్ చేస్తారు. అలాగే ఎలాంటి రికార్డులు మెయింటైన్ చేయాలి, ఏ ప్రణాళికలు దగ్గర ఉంచుకోవాలి, ఇవన్నీ కూడా నేను తర్వాతి వీడియోలలో తెలియజేస్తాను. ప్రస్తుతం ఈ వీడియోలో తరగతి గది పరిశీలన, తెలుగు సబ్జెక్టుకు సంబంధించి తరగతి గది పరిశీలన, ఈ 6, 7, 8, 9 తరగతులలో ఈ తరగతి గది పరిశీలన అనేది జరగనుంది. ఈ తరగతి గది పరిశీలనలో వారి దగ్గర ఈ చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ ప్రకారంగా వారు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా బోధన చేయాలి, ఏ రికార్డులు ఉంచుకోవాలి, ఏ విధంగా మనం తరగతి గదిలో బోధిస్తే మనకు మంచి మార్కులు అనేవి వస్తాయి అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వారు ఉపాధ్యాయుని తయారీ చూస్తారు. ఉపాధ్యాయుని తయారీలో తప్పకుండా వార్షిక ప్రణాళికలు ఉండాలి. వార్షిక ప్రణాళికలు అంటే రాసుకొనైనా ఉండొచ్చు, లేదా ప్రింటౌట్ లాగా ఆల్రెడీ ప్రింటెడ్ ఉంటే ప్రింటౌట్ తీసుకుని దగ్గర ఉంచుకోవాలి అని చెబుతున్నారు. తప్పకుండా ప్రణాళికలు దగ్గర ఉంచుకోవాలి. ప్రణాళికలు ఉంటే వారు ఉన్నవి అని టిక్ చేస్తారు, లేకపోతే లేవు అని టిక్ చేస్తారు. కాబట్టి తప్పకుండా ఉన్నవి అని టిక్ చేసేలా చూసుకోవాలి. వార్షిక ప్రణాళికలు ఉండాల్సిందే. అంటే వార్షిక ప్రణాళికల్లో సంవత్సరంలో మనం ఏ నెలలో ఏ పాఠ్యాంశం బోధిస్తున్నాము అన్న వార్షిక ప్రణాళిక. ఇది మనకు పాఠ్యపుస్తకం ముందు భాగంలోనే ఎలా వార్షిక ప్రణాళిక రాసుకోవాలో ఉంటుంది. దాని ప్రకారంగా రాసి ఉంచుకోవాలి, లేదా పీడిఎఫ్ రూపంలో దొరికితే ప్రింటౌట్ తీసుకొని పెట్టుకోవాలి. ఇక పాఠ్య ప్రణాళికలు అక్కడ జరిగినటువంటి ట్రైనింగ్లో అయితే పాఠ్య ప్రణాళికలు తప్పకుండా ప్రతి ఒక్క క్లాసుకి కొన్ని పాఠ్య ప్రణాళికలు రాసి ఉంచుకోవాలని తెలియజేశారు. ఒకవేళ ప్రింటౌట్ దొరికినట్లయితే వాటిని కూడా ప్రింట్ చేసుకుని దగ్గరుంచుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే బోధనాభ్యసన సామగ్రి ఉంది లేదు అంటే తప్పకుండా బోధనాభ్యసన సామగ్రి ఉండాలి. అంటే టీచింగ్ ఎయిడ్స్ తప్పకుండా ఉపయోగించాల్సిందే. కాబట్టి ఉంది లేదు, ఉంది అనేది టిక్ చేసేలా చూసుకోవాలి. రూపొందించుకున్నదా, సొంతంగా తయారు చేసుకుర్రా, సేకరించిర్రా, లేకపోతే కొనుక్కొని తీసుకొచ్చారు, ఏదో ఒకటి టిక్ అయితే చేస్తారు. కాబట్టి ఉంది అన్నది మాత్రం తప్పకుండా టిక్ అయ్యేలాగా చూసుకోవాల్సిందే. బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణ తర్వాత ఏం చూస్తారు? బోధనాభ్యసన ప్రక్రియ అంటే ఈ తరగతి గదిలో పాఠ్యభాగ బోధన ఏ విధంగా జరుగుతుందో వారు తప్పకుండా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇక బోధనాభ్యసన ప్రక్రియ ఎట్లా నిర్వహించాలి అంటే పాఠం భాగము చదవడం, రాయడం, ఇవి చేయండి అభ్యాసాలు. వీటన్నింటి ప్రక్రియ కూడా వారు గమనిస్తారు. ఎలా? పాఠం భాగము, పాఠం వివరాలు ఎట్లా చేశారు? పాఠం వివరాలు చెప్పేటప్పుడు అంటే పాఠ్యభాగ వివరాలు ఉంటాయి కదా, తప్పకుండా పాఠ్యపుస్తకంలో ఏ విధంగా పాఠ్యభాగాన్ని పొందుపరిచారో అదే విధంగా బోధిస్తూ వెళ్ళాల్సి ఉంటుంది ఉపాధ్యాయుడు. ఇక్కడ పాఠం వివరాల్లో ఎట్లా చేయాలి? ముందు పలకరింపు ఎట్లా చేశాడు? ఉన్ముఖీకరణ చేశాడా? మౌఖిక సామర్థ్యాల సాధన విద్యార్థుల చేత మాట్లాడించాడా? శీర్షిక ప్రకటన రాబట్టాడా? కీలకమైన పదాలను గుర్తింపజేశాడా లేదా? పఠన కృత్యాలు విద్యార్థుల చేత చదివించాలి. ఆ చదివించడం అనే ప్రక్రియ జరిగిందా లేదా? తప్పకుండా అవును అని రావాలి సమాధానము. అది ఏ విధంగా? ఆదర్శ పఠనం అంటే ఉపాధ్యాయుడు చదివాడా? భాగస్వామ్య పఠనం విద్యార్థుల చేత చదివించాడా? వ్యక్తిగత పఠనం అంటే విద్యార్థుల చేత ఒక్కొక్కరిని లేపి తరగతి గదిలో చదివించాడా లేదా? అలాగే అవగాహన కృత్యాల్లో మౌన పఠనం ఏమైనా చేయించాడా? చర్చ అవగాహన, ఆ విషయాన్ని విద్యార్థుల చేత చర్చింపజేసి అవగాహన చేసేలా అంటే విద్యార్థులకు అర్థమయ్యేలా చేశాడా లేదా? తర్వాత విద్యార్థులకు సూచనలు, అవి ఎలా చేశాడు? వాటికి కూడా మనకు ఒక చెక్ లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అంశాల వారీగా మన బోధన అనేది సాగాలి. ఇక్కడ ఆదర్శ పఠనం, వ్యక్తిగత పఠనం ఏం చేశాడు? అవగాహన కృత్యాలు విద్యార్థులను జట్లుగా చేయాలి. విద్యార్థులను జట్లుగా చేసి
ఆ అభ్యసన కృత్యాలు అనేది నిర్వహింపజేయాలి. తర్వాత పాఠ్యాంశ భాగాలు. ఇక పాఠ్యాంశంలోకి వెళ్ళినప్పుడు కూడా పలకరింపు అంటే వారు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు పాఠ్య భాగం యొక్క వివరాలే బోధిస్తుండొచ్చు, లేదా విద్యార్థులకు సూచనలు బోధిస్తుండొచ్చు, లేదా పాఠ్యాంశాన్ని కూడా బోధిస్తూ ఉండవచ్చు. పాఠ్యాంశాన్ని గనక బోధిస్తూ ఉన్నట్లయితే పలకరింపు జరిగిందా, ఉన్ముఖీకరణ, మౌఖిక సామర్థ్యాలు సాధించాడా, కీలక పదాలను గుర్తింపజేశాడా లేదా ఉపాధ్యాయుడు. ఇక పఠన కృత్యాలు తప్పకుండా అంటే విద్యార్థుల చేత చదివించాలి, ఉపాధ్యాయులు కూడా చదవాలి, ఆదర్శ పఠనం చేయాలి, భాగస్వామ్య పఠనం కూడా చేయించాలి, వ్యక్తిగతంగా ఒక్కొక్క విద్యార్థిని లేపి కూడా చదివించాలి. ఇక అవగాహన కృత్యాలు, పాఠ్యాంశాన్ని మౌన పఠనం, ఈ అవగాహన కృత్యాలలో మౌన పఠనం చేయిస్తే ఇది టిక్ చేసుకుంటారు వారు. ఈ విధంగా పాఠం వివరాలలో విశేషాంశాలు వాటిని క్రోడీకరించి చెప్పాలి, విద్యార్థులను ఆలోచింపజేసేలా. మనకు పాఠ్య ప్రణాళికలో మధ్యలో 2 పీరియడ్లు ధ్వని గుర్తింపు, అక్షర గుర్తింపు ఈ అంశం ఉంది. కాబట్టి ధ్వని గుర్తింపుకు, అక్షర గుర్తింపుకు ఉపాధ్యాయుడు ఏం చేస్తున్నాడు తప్పకుండా ఇది అబ్జర్వ్ చేస్తారు. తప్పకుండా వారు అక్షరాలను గుర్తింపజేసేలాగా మీరు ఏం చేస్తున్నారు, దానికి ఎలాంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగిస్తున్నావు అది కూడా తప్పకుండా గమనిస్తారు. ఇంకా మూల్యాంకనం ఎలా జరిగింది, విద్యార్థులకు సూచనలకు సంబంధించి జట్టుకు కొంత పాఠ్యభాగం ఇవ్వడము, దాన్ని మౌన పఠనం చేయించడము, అర్థం కాని పదాల కింద గీత గీయించడము. అంటే విద్యార్థులకు సూచనలు ఇచ్చారు కదా, అవి తప్పకుండా పాటించాలి. సొంత వాక్య ప్రయోగం అర్థం కాకపోతే ఉపాధ్యాయుడు వాటి అర్థాలు నేరుగా చెప్పకూడదు, సొంత వాక్య ప్రయోగం చేయాలి. అప్పుడు విద్యార్థులే దాని అర్థం అనేది చెప్తారు. ఇక ఆలోచింపజేయడంలో సొంత వాక్యాల్లో చెప్పించాలి, ధ్వని గుర్తింపు చేయించాలి. ఇది తప్పనిసరి ప్రతి పీరియడ్లో, అంటే ప్రతి పాఠ్యాంశ బోధన పాఠ్య ప్రణాళికలో ఒక 2 పీరియడ్లు ధ్వని గుర్తింపుకే తప్పకుండా కేటాయించాల్సి ఉంటుంది, అది కూడా గమనిస్తారు. ఇక చర్చ అవగాహన, విశేషాంశాలు క్రోడీకరించడం, ఆలోచింపజేసే ప్రశ్నలు వేశారా, ధ్వని గుర్తింపు చూపించారా. అంటే విద్యార్థుల్ని లేపి నల్లవల్ల మీద రాయించడం కావచ్చు, ఏదైనా ఒకటి రాసి దాన్ని గుర్తింపజేసేలా చేయడం కావచ్చు. ఇవన్నీ ఈ కార్యకలాపాలన్నీ తరగతి గదిలో జరగాలి. కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే మాట్లాడడం అనేది బోధన కాదు, ఇక్కడ ఉన్నటువంటి చెక్ లిస్ట్ ప్రకారం. ఇక చదవడం రాయడం బోధిస్తున్నట్లయితే దీనికి కూడా పలకరింపు ఉంటుంది, మౌఖికంగా చెప్పించాలి. పఠన కృత్యాలు ఆదర్శ పఠనము, భాగస్వామ్య పఠనము అంటే ప్రశ్నలు చదివి అర్థం చేయించాలి, విద్యార్థి చేత చదివించాలి, ఒక్కొక్కరిని లేపి ఆ ప్రశ్నలు చదివించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ధారాళంగా చదవడం, ఆలోచింపజేయడం, ధ్వని గుర్తింపు, అక్షర గుర్తింపు తప్పకుండా ప్రతిసారి జరగాల్సిందే. ఇక మూల్యాంకనం, ధ్వని గుర్తింపులో ఏ అంశాలు నేర్పుతున్నాడు అనేది కూడా వారు రాసుకుంటారు. ఇక అభ్యాసాలు గనక వారు అబ్జర్వ్ చేసినట్లయితే ధారాళంగా చదవడమా, స్వీయ రచన, ఏది వారు అబ్జర్వ్ చేశారు ఏదో ఒకదాన్ని వాళ్ళు టిక్కు పెట్టుకుంటారు, దీన్ని నేను అబ్జర్వ్ చేశాను, దీనికి సంబంధించి ఈ విధంగా వారు ఏదైనా చేయొచ్చు. అందుకే అన్నింటికీ ఈ విధంగా బోధించేలా సిద్ధంగా ఉండాలి. ఇక ధారాళంగా చదవడానికి చూడండి, పలకరింపు, మౌఖిక సామర్థ్యాలు, కీలక పదాలు గుర్తింపజేయడము, ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనము, భాగస్వామ్య పఠనం చేయించడం, వ్యక్తిగత కృత్యాలు వ్యక్తిగత పఠనం చేయించడం, సూచనలు చదివి వినిపించాలి, ప్రశ్నను అర్థం చేయించాలి, ఉదాహరణ చూపించాలి, పిల్లలచే సొంతంగా రాయించాలి. ఇక చివరగా మూల్యాంకనం అనేది జరుగుతుంది. అలాగే స్వీయ రచన ప్రశ్నలు కూడా చూడండి, పలకరింపు ఉంటుంది, ఉన్ముఖీకరణ ఉంటుంది, మౌఖికంగా మాట్లాడించాల్సి ఉంటుంది, కీలక పదాలు చెప్పించి మైండ్ మ్యాపింగ్ అంటే నల్లబల్ల మీద ఒక ముఖ్య విషయం రాయాలి, దానికి ఇట్లా మైండ్ మ్యాపింగ్ చేయించాలి. దాన్ని బట్టి వాళ్ళు ఒక్కొక్క దాంతో ఒక్కొక్క వాక్యమైనా చెప్తారు, తర్వాత కొన్ని రాస్తారు, కొంతమంది తప్పులుంటే సరిదిద్దాలి. ఆదర్శ పఠనం ఉంటుంది, భాగస్వామ్య పఠనము, వ్యక్తిగత పఠనం ఉంటుంది. ఇక ప్రశ్న చదివించాలి, ప్రశ్నలు విద్యార్థులందరికీ అర్థం చేయించాలి, జవాబుకు సంబంధించిన వాక్యాలు విద్యార్థుల చేత చెప్పించాలి. వారు చెప్పిన అన్ని వాక్యాలను మనం క్రోడీకరించాలి. ఉపాధ్యాయులుగా క్రోడీకరించి జట్లుగా విభజించి ఒక నలుగురిని ఒక జట్టుగా చేసి ఆ నలుగురు కలిసి ఒక సమాధానాన్ని రాయించాలి. ఆ నలుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం గ్రూపులుగా రాస్తారు. ఎడిటింగ్ సోపానాల ప్రకారం దాన్ని ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది ఉపాధ్యాయుడు. ఏవైనా అనవసరమైనవి తీసేయాలి, ఏదైనా వాక్యాలు సరిగా లేకపోతే అటు ఇటు మార్చడం, ఇలాంటివి చేయాల్సి ఉంటుంది.
ఇక తర్వాత సృజనాత్మకత, దీనికి కూడా స్వీయ రచన లాగానే దాదాపుగా, కానీ ఇక్కడ సృజనాత్మకత ప్రశ్నను నల్లబల్ల మీద రాయాలి. ప్రశ్నను చదివి వినిపించాలి, అర్థం చేయించాలి, మాదిరి ప్రక్రియను ప్రదర్శించాలి, అలాంటిదే మరొకటి చూపించవచ్చు. ఇక జట్లుగా చేసి ప్రశ్నకు జవాబు రాయించాలి. తర్వాత ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది ఉపాధ్యాయుడు. ఎడిటింగ్ చేసి దాన్ని సరిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ పదజాల వినియోగానికైతే ఇక్కడ కూడా ఆ ప్రశ్నను అర్థం చేయించాలి, ఉదాహరణలు చూపించాలి, పిల్లలు సొంతంగా రాయాలి, తర్వాత పుస్తకాలలో రాసుకోమని చెప్పాలి. భాషని గురించి తెలుసుకుందాం, వ్యాకరణానికి సంబంధించినవి, ఆ సూచనలు చదివి వినిపించాలి. ఉదాహరణ నుంచి వెళ్ళాలి, తప్పకుండా ఉదాహరణ ద్వారా అర్థం చేయించాలి. చర్చను నిర్వహించాలి, పిల్లలచే సొంతంగా రాయించాలి. దోషాలు ఏమైనా ఉంటే, తప్పులు రాస్తే సవరించాలి. ఆ తర్వాత పాఠ్యపుస్తకాలలో రాయించాల్సి ఉంటుంది. ఇక ప్రాజెక్టు పనికి కూడా పలకరింపు, పునశ్చరణ ఉంటుంది. ఇంతకుముందు ఏం జరిగిందో దాన్ని పునశ్చరణ చేసుకోవాలి, మౌఖికంగా చెప్పించాలి. కీలక పదాలు విద్యార్థుల చేత చెప్పించి నల్లబల్ల మీద రాయాలి. ఆదర్శ పఠనం చదవడము ఇవన్నీ కూడా చేయించాలి. ప్రాజెక్టు పనిని నల్లబల్ల మీద రాసి దాన్ని మొత్తం అర్థం చేయించాలి. సమాచారం ఎట్లా సేకరించాలో తెలియజేయాలి. ఆ తర్వాత నివేదిక ఎట్లా రాయాలో కూడా విద్యార్థులకు తెలియజేసి గ్రూపులుగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆ ప్రాజెక్టు పనిని పూర్తి చేయించాల్సి ఉంటుంది. ఇక తరగతి గది వాతావరణం కూడా చూస్తారు. అంటే విద్యార్థుల చేత స్నేహపూర్వకంగా ఉండాలి. అంటే గద్దించినట్లు మాట్లాడడం, తిట్టడము, అరవడము ఇలాంటివి అసలు చేయకూడదు. పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడడం, పిల్లలు మాట్లాడగానే వారిని ఎక్కువ మాట్లాడకు, ఇలాంటి మాటలు రాకూడదు. ఏం మాట్లాడినా వారిని ప్రోత్సహించాలి, వారు స్వేచ్ఛగా మాట్లాడేలా చూడాలి. పిల్లలు ప్రశ్నించడం, పిల్లలు ప్రశ్నిస్తుర్రా భయపడుతుర్రా, మాట్లాడడానికి జంకుతున్నారు, ఇవన్నీ చూస్తారు. కాబట్టి పిల్లలు స్వేచ్ఛగా తరగతి గదిలో ప్రశ్నించగలగాలి. టీఎల్ఎం వినియోగము జరిగిందా లేదా, బోధిస్తున్నప్పుడు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది ఉపయోగించాల్సిందే. ఉపయోగించను అంటే కుదరదు. పిల్లల సందేహాల నివృత్తి, వారికి అనుమానాలు వచ్చాయి, అప్పుడు అనుమానం వాడు అడిగితే ఇప్పుడు చెప్పకూర్చో, పాఠం అయిపోయినాక అడుగు, లేకపోతే రేపు అడుగు, ఇలా ఏమైనా అంటున్నారా? పిల్లలకు అడిగే అవకాశం ఇచ్చారా? ఏమైనా అనుమానాలు ఉన్నాయా చెప్పండి అని పిల్లల్ని అడగాలి. అడిగి వారు చెప్పిన వాటికి సమాధానాలు ఉపాధ్యాయుడు చెప్పాలి. వారి అనుమానాలు తీర్చాలి, సందేహాలను తీర్చాల్సిందే. పిల్లలు అడిగితే నివృత్తి చేయలేదా, చేశారా, ఇవి కూడా వాళ్ళు టిక్ పెట్టుకుంటారు. కాబట్టి ఉపాధ్యాయుడు పిల్లల్ని సందేహాలు అడిగేలా ప్రేరేపించి నివృత్తి చేశాడు. ఇప్పుడు ఉపాధ్యాయుడు వారిని ప్రేరేపించాలి అడిగేలాగా. అలాగే ఐటీసీ వినియోగము, తప్పకుండా ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్, ఐటీసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఉపయోగించారా లేదా, ఐఎఫ్పిలు ఉన్నాయని అంటే దీన్ని వినియోగించాలి. తప్పకుండా ఆ బోర్డులు వినియోగించి అందులో ఏవైనా చిత్రాలు చూపించడమో చిన్న చిన్న వీడియోలు చూపించడమో చేయాల్సి ఉంటుంది. ఇక మూల్యాంకనం తర్వాత ఉపాధ్యాయుడు తప్పకుండా నిరంతరం మూల్యాంకనం చేయాలి కదా. కాబట్టి మూల్యాంకనం జరిగిందా జరగలేదా, ఒకవేళ మూల్యాంకనం జరిగితే అది మౌఖికంగానా లిఖితంగానా కూడా తెలియజేయాల్సి ఉంటుంది. అంటే ఉపాధ్యాయుడు బోధించిన తర్వాత విద్యార్థులను మౌఖికంగా కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టొచ్చు, లేదా పాఠ్యభాగ బోధన అవ్వగానే ఏదో చిన్న ప్రశ్న ఇచ్చి వారితో రాయించడం, ఇలాంటివి కూడా చేయొచ్చు. అది లిఖితం అవుతుంది, ఓరల్గా అడిగితే మౌఖికం అవుతుంది. ఇంకా అభ్యసన ఫలితాలు దృష్టిలో పెట్టుకోవాలి. తప్పకుండా మనం అభ్యసన ఫలితాలు ఏంటి అంటే ఈ పాఠ్య బోధన తర్వాత మనం వారి నుండి ఏం ఆశిస్తున్నాం అది మన దృష్టిలో ఉండాల్సిందే. అసలు ఉందా మన దృష్టిలో, లేదా మనం ఏదో చెప్పామా లేదా అన్నట్లుగా ఉన్నారా, లేకపోతే అభ్యసన ఫలితాలు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారా, ఇది అవును కాదు, తప్పకుండా అవును వచ్చేలా చూసుకోవాలి. ఇక బోధనాంశం ఆధారంగా భాషా సామర్థ్యాల సాధన, అభ్యసన ఫలితాల సాధన. బోధించే అంశం ఆధారంగా భాషా సామర్థ్యాలను సాధిస్తున్నారా, అభ్యసన ఫలితాలను సాధిస్తున్నారా లేదా, అసలు జరిగిందా జరగలేదా, కొంతమేరకు జరిగిందా, అసలు జరిగింది అన్న సమాధానం వచ్చేలా ఉండాలి. ఇక పిల్లల రాత పనులు, నోటు పుస్తకాలు, అసలు రాత పనులు ఎట్లా రాస్తున్నారు వాళ్ళు, పిల్లలు సొంతంగా రాస్తుర్రా, గైడ్లు స్టడీ మెటీరియల్ ఉపయోగిస్తుర్రా, లేకపోతే ఉపాధ్యాయుడి నల్లబల్ల మీద రాసుకుంటున్నారా, ఇవి కూడా చూస్తారు. కాబట్టి పిల్లలే సొంతంగా రాసేలా ఉండాలి. వాళ్ళు ఏం రాస్తారు, వాళ్ళకి రాదు, రాయడం రాదు అంటే వినరు. తప్పకుండా పిల్లలు సొంతంగా రాస్తున్నట్టు మనం చూపించాల్సి ఉంటుంది. పిల్లల రాత పనులు దిద్దడం కూడా చూస్తారు, అంటే క్లాస్ వర్క్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు.
పాఠ్యాంశం ఒకటి అయిపోగానే తప్పకుండా వాటిని దిద్దాలి. ఇంతవరకు దిద్దలేదు, అసలు కొన్ని దిద్దారు, కొన్ని వదిలేశారు, ఇలాంటివి ఉండొచ్చు. వాళ్ళు ఏదో ఒక పుస్తకం తీసుకొని చెక్ చేస్తారు, అంటే కరెక్షన్ అనేది అప్ టు డేట్ ఉందా లేదా, వారి పిల్లలు రాతపనులు రాస్తున్నారా లేదా, తప్పకుండా వాళ్ళు గమనిస్తారు. ఇక మొదటి టర్మ్ జవాబు పత్రాలు, తప్పకుండా మనం పెట్టిన పరీక్ష ఆ సమాధాన పత్రాలను కూడా చూస్తారు. మొదటి టర్మ్ జవాబు పత్రాలు అసలు దిద్దిరా దిద్దలేదా, దిద్దకుండా వదిలేస్తే మాత్రం కష్టమే, తప్పకుండా దిద్ది ఉండాలి. జవాబు పత్రాల విశ్లేషణ, దిద్దిన పత్రాలు విద్యార్థులకు ఇవ్వాలి, ఏం రాశారో వాళ్ళు చెక్ చేసుకోవాలి ఒకసారి, ఇది జరిగిందా లేదా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. విశ్లేషణ తర్వాత కృత్య నిర్వహణ, ఇంకేమైనా కృత్యాలు నిర్వహించాలి వారు ఇంకా అభివృద్ధి చెందడానికి. బోధన సోపానాలు ప్రకారం బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణ, అంటే బోధన సోపానాల ప్రకారమే ఈ పాఠ్యభాగ బోధన అనేది జరిగిందా లేదా, ఆ ప్రకారంగానే వెళ్ళాల్సి ఉంటుంది. వరుస క్రమం, బోధన ప్రణాళికల ఆధారంగా, వేసుకున్న ప్రణాళికల ఆధారంగా వెళ్తుర్రా లేదా. నేను ఒక వార్షిక ప్రణాళిక వేసుకున్నాను, ఈ నెలలో ఈ పాఠ్యాంశం బోధించాలి, కానీ అది కాదు నేను వేరేది బోధించిన, కాబట్టి ఇది కూడా చూస్తా. మనం రాసుకున్నటువంటి వార్షిక ప్రణాళిక ప్రకారం ఉండాలి, ఆ పాఠ్య ప్రణాళికలో ఉన్న సోపానాల ప్రకారమే ఉండాలి బోధన, అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇవి వారు తీసుకున్నటువంటి సూచికలు. ఈ సూచికల ప్రకారం వారు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఈ సూచికలు మనం ముందే తెలుసుకుంటే ఆ ప్రకారంగా సిద్ధమై అలాగే పాఠ్యాంశ బోధన చేయొచ్చు. కాబట్టి ఎవరైనా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వారు ఇవే చూస్తారు కాబట్టి మనం ముందుగానే వీటిని తెలుసుకొని సిద్ధమయ్యేలాగా ఉండాలి. చివరగా 12వ అంశం, తరగతి గది పరిశీలన అనంతరం పరిశీలకుని అభిప్రాయం. ఇక్కడ వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది, గుడ్డా బ్యాడా బెటరా, ఏదో ఒకటి వారు అభిప్రాయం అనేది రాసుకొని అది సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నిజ జీవితంలో ఏదో దీనికోసమే బోధిస్తున్నట్టు కాకుండా తప్పకుండా ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలి, ఎల్లప్పుడూ కూడా విద్యార్థులకు ఉపయోగపడేలాగా, విద్యార్థుల భాష పైన మంచి మమకారం పెరిగేలాగా ఉపాధ్యాయుడు ప్రోత్సహించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాల పీడిఎఫ్ను నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు దాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకొని ఏ విధంగా సిద్ధం అవ్వాలి, ఈ సూచికల ఆధారంగా ముందుగా కొంత సాధన కూడా చేసుకొని ఉండాల్సి ఉంటుంది. తప్పకుండా వారు ఎప్పుడు వస్తున్నారో ముందుగానే తెలియజేస్తారు, కాబట్టి వారు వస్తున్నారని తెలిసినప్పుడైనా కనీసం ఈ ప్రకారంగా మనం సిద్ధమై పాఠ్యాంశ బోధన చేస్తే ముందుగానే కొన్ని ఈ నోటు పుస్తకాలు కావచ్చు, మనం పెట్టే పరీక్షలు కావచ్చు, అన్ని జాగ్రత్తగా చేసుకొని ముందే సిద్ధంగా ఉంచుకుంటే మంచిది. మనం సిద్ధంగా ఉంచుకోవాల్సిన రికార్డులు, అలాగే టీచర్స్ డైరీ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా, అలాగే వార్షిక ప్రణాళికలు, పాఠ్య ప్రణాళికలు ఎలా రాయాలో కూడా తరువాతి వీడియోలలో వరుస క్రమంగా తెలుసుకుందాం. ధన్యవాదాలు.